ప్రతిపాదనలు అమలు చేయకపోతే మార్కెట్ కమిటీ మొత్తం రాజీనామా చేయాల్సి వస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. మార్కెట్ కమిటీ సమావేశాలకు ఇప్పటివరకు హాజరు కాని బోర్డు సభ్యులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు నర్సీపట్నం మార్కెట్ యార్డును బార్లా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే పనితీరు బాగోలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుల పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పీకర్ స్పష్టం చేశారు. అమౌంట్లో తీసే కార్యాలయం ఉంది దగ్గర పాత గవర్నమెంట్ తీసుకెళ్ళి అనకాపల్లిలో పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టమని చెప్పి మనం రాసాం. అది కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలా, కొంచెం లేట్ అవుతుంది. అలాగే కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ వాళ్ళందరికీ చాలా మంది గురించి మాట్లాడడం, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోండి స్థలం ఇస్తాం, టన్నులు లెక్క మాకు కట్టని చెప్తే కొంతమంది టెండర్స్ చేశారు. ఇక్కడ టెండర్స్ ఓకే అవ్వలేదు. అది వస్తే చింతపండు ఏజెన్సీ ఏరియాలో ఉండే చింతపండు కానీ ఇతర ఫ్రూట్స్ కానీ ఏమైనా వచ్చి రేట్ వచ్చే వరకు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. మూడోది ఏంటంటే ఇక్కడ వే బ్రిడ్జ్ ఒకటి ఎదలుకున్నాం, లారీలు పోగొట్టేసేది, కానీ ఎవరికి రిపోర్ట్ రాదని చెప్తున్నారు, అది డ్రాప్ చేస్తాం. రెండోది అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, డ్రై ఐటమ్స్ ఆరబెట్టడానికి, దానికి మిషనరీ ఉంది. అటువంటి మిషనరీ పెడితే పంటలు ఆరబెట్టుకోవడానికి ఆ మిషన్ లో వేసుకుని ఆరబెట్టుకోవడానికి కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్ని కూడా మన ఇక్కడ చాలా ప్రదేశంలో కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం.